వాళ్ళ పెళ్ళికి వచ్చేదే గాసిప్ కోసం. వాళ్ళంతా వెనకాల అసలు ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ద వెడ్డింగ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. బయట ఫ్లవర్ డెకరేషన్ బరాత్ నుండి పూలు కొంచెం ఫ్రెష్ లేదు కదా. మా ఆవిడ పెళ్ళి అయితే వీటిలో నుంచి తెప్పించాం, టూలిప్స్ అవన్నీ అమెరికా నుంచి వచ్చాయి. అక్కడ స్టార్ట్ అవుద్ది, ఇంకా అక్కడి నుంచి డీజే సౌండ్ స్పీకర్ పగిలిపోయింది కదా. పాటలు కూడా కరెక్ట్ గా మ్యాచ్ చేయలేదు. ఇది ఆ రోజు సత్యనారాయణ వ్రతంలో కూడా ఇదే చీర కూడా వాడేవు కదా అక్క నువ్వు. ఇదే కానీ జాకెట్ వేరు. జాకెట్ మార్చావా? ఓన్లీ అదన్నా మార్చేవాళ్ళు. అదేలే మొగుడిని మార్చలేనుగా అందుకని. ఇదే కాన్వర్సేషన్ అంతా ఇది. ఇక్కడ నుంచి మెల్లగా మాట్లాడుకుంటూ ఫుడ్ సెక్షన్కి వెళ్తారు. ఇంకా ఫుడ్ సెక్షన్ లో అయితే ఇంకా మన క్రిటిక్స్ రివ్యూస్ కంటే దారుణంగా ఉంటాయి అసలు. ఓపెనింగ్ వాజ్ గుడ్, స్టార్టర్ వాజ్ గుడ్, బట్ ఫ్రమ్ దేర్ ఇట్స్ కంప్లీట్ డీరేల్. దెన్ అగైన్ మిడ్ పాయింట్ గ్రేవీ వాజ్ గుడ్. ఇంటర్వెల్ బ్లాక్ పన్నీర్ గ్రేవీ ఐటమ్ వాజ్ గుడ్. కొన్ని బిట్స్ ఎంజాయ్ చేశాను, కొన్ని బిట్స్ అక్కడక్కడ ఎంజాయ్ చేసాం. ఇంకా సెకండ్ హాఫ్ లో ఆ బిర్యానీ అక్కడ అంతా కొంచెం అక్కడ కోల్డ్ అయిపోయింది. మళ్ళీ జుయ్యి అని క్లైమాక్స్ లో ఆ రసగుల్లా దగ్గర గులాబ్ జామున్ దగ్గర జుయ్యి అని పాన్ దగ్గర లేచింది. ఈ పెళ్లికి మేము ఒక 3 ఇస్తాం అవుట్ ఆఫ్ 5. అది అవును, పెళ్లికి కూడా రివ్యూలు పెట్టడం మొదలెట్టేస్తే నెక్స్ట్ స్టేజ్ అదే ఇంకా.